అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో బాపు రమణలు సిద్ధహస్తులు. వారి చిత్రాలు చూస్తుంటే వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి. అంత అద్భుతంగా తెరకెక్కిస్తారు. 1991లో పెళ్లి పుస్తకం సినిమా షూటింగ్ జరుగుతోంది. స్క్రిప్టులో భాగంగా రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణగారు సీన్ రాశారు. షార్ట్స్ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి బాదం ఆకుల విస్తర్లు కావాలి అని ప్రొడక్షన్ వాళ్ళకి రాసి ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. బాదం ఆకులు దొరకలేదని మామూలు విస్తరాకులు తెచ్చారు ప్రొడక్షన్ వాళ్ళు. అదేమిటండి, బాదం ఆకులు దొరక్కపోవడం ఏమిటి? ఏమేం కావాలో మనవాళ్ళు నిన్న రాసి ఇచ్చారు కదా. బాదం ఆకుల విస్తర్లే కావాలి, వెళ్ళి తీసుకురండి. ఇంత పెద్ద హైదరాబాదులో ఎవరింట్లోనూ బాదం చెట్టు లేదా అని కసిరి పంపించారు బాపుగారు. బాదం ఆకులు వచ్చే వరకు షూటింగ్ ఆపేశారు. అయితే సినిమా నిర్మాతలు కూడా వాళ్లే గనక సరిపోయింది. ఎవరైనా ఫలానా ప్రాంతంలో బాదం చెట్టు ఉందంటే చాలు, 2 కార్లు వేసుకుని ఆ ఇంటి చుట్టూ అటూ ఇటూ తిరిగేవారు. ఆఖరికి చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని ఎవరో చెబితే అక్కడికి వెళ్లి ఆకులు కోసి తెచ్చి విస్తర్లో కుట్టి ఇచ్చేసరికి సాయంత్రం అయింది. ఏదైతేనేం అనుకున్న బాదాం ఆకులు వచ్చాయి. కాకపోతే అప్పటికి ఇడ్లీలు చల్లారిపోయాయి. దీంతో మళ్లీ వేడి వేడి ఇడ్లీలు తెప్పించి ఆ సీన్ షూట్ చేశారు. ఇందులో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే సినిమా పూర్తయ్యాక నిడివి ఎక్కువెందని కత్తిరించిన దృశ్యాల్లో ఆ సీన్ కూడా ఎగిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.